నిన్న విజయవాడలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే జగన్మోహన్ గారికి ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే ఆదరణ చూసి వారం లేక ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం టీడీపీకి అలవాటే. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు ఏ మీటింగ్ పెట్టినా అంటే లక్షలాది జనాలు, చంద్రబాబు వేలాది జనాలు, దాన్ని చూసి తట్టుకోలేక ఓ పక్కన కుమారుడు వల్ల, ఓ పక్కన అమ్మ దత్తపుత్రుల వల్ల ఏది ఉపయోగం లేనప్పటికీ ఇవాళ జగన్మోహన్ గారు 175 సీట్లు సాధిస్తున్నారనే అక్కసుతో ఇవాళ ఇలాంటి దాడులు తలపడుతున్నారు. విజయవాడలో అంటే జగన్మోహన్ గారు చక్కని రీతిలో అన్ని సంక్షేమ పథకాలు పేదరికం చేసిన చూసి వారవలేక ఇదంతా కూటమి కుట్ర. ఎందుకంటే వీళ్ళందరూ 1-2 కాదు, ఎదుర్కొనే సత్తా లేదు, వాళ్ళకి చంద్రబాబు సత్తా లేదు, అలా ఇంకా ఎవరు ఏం చేయలేని పరిస్థితిలో ఇలాంటి దాడులు పాల్పడుతున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఇది సరికాదు. ఎందుకంటే ఎవరికైనా ఉంటే పోటీ తత్వంతో గెలుచుకుని సత్తాతో గెలుచుకోవాలి. కానీ ఇవాళ అబద్ధ వాగ్దానం చేశాను ఆ రోజు, దాన్ని చూసి ప్రజలు ఓటేసే పరిస్థితి లేదు, మళ్ళీ రెండోసారి వచ్చి ఉపయోగం లేదని నిర్ణయించేశారు ప్రజలు. అలాంటప్పుడు నీకెందుకు పట్టం కడతారు? దాన్ని ఇవాళ చూసి వారవలేక చేసిన బాపతలో భాగంగా ఇవాళ చేయడం జరిగింది. ఆయన అదృష్టంతో ఇలాగ ప్రజలకి అవివాదం చేసే తప్పుకోవడానికి ఇంకా చాలా తీవ్రమైన పరిస్థితులు దెబ్బలు తగిలిన పరిస్థితులు. దీన్ని మా పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని ఏదేం జరిగినా ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారు ఎన్ని కూటమి వచ్చినా ఆయన మంచి మెజార్టీతో మన నెగ్గడం ఖాయం, ఆయన ముఖ్యమంత్రి ఆయన ఖాయం. దానికి తట్టుకోలేక చేస్తున్నారు కనుక దీన్ని మరోసారి తీవ్రంగా ఖండిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారి పరిపాలన సువర్ణ పరిపాలన వస్తుందని తెలియజేస్తూ. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.